చెట్టుతో పరమాత్మని పోల్చడం ఒక పద్ధతి. భారతం 2 చెట్ల కథ అన్నాడు వ్యాస భగవానుడు. ఏమిటా 2 చెట్లు? ఒకటి కల్పవృక్షం, మరొకటి విషవృక్షం. కొంతమందికి కల్పవృక్షాలు విషవృక్షాలుగాను, విషవృక్షాలు కల్పవృక్షాలుగాను కనిపిస్తుంటాయి. దుర్యోధనుడు ఒక చెట్టు. ఆ చెట్టు ఎలాంటిది? మొదటి పాదానికి కవిత్రయం చేసిన అనువాదం ప్రకారం సుయోధనుడు రోషమయ మహాతరువు సుయోధనుడు. రోషం భయంకరమైన దుర్గుణం. రోషమనే రజోగుణ ప్రధానమైన దుర్గుణమే దుర్యోధనుడు. ఆ చెట్టు దుర్యోధనుడు. ఆ చెట్టుకి శాఖలు ఏర్పడాలంటే కాండం ఉండాలి కదా. అదే కర్ణుడు. శకునితో కలుపుకుని విస్తరించినవన్నీ శాఖలయ్యాయి. ఇక దాని పుష్పాలు ఫలాలుగా పండించిన వాడు ఒకడు ఉన్నాడు. వాడే దుశ్శాసనుడు. ఇంత చెట్టుకి మూలం ఎవరు? మూలం రాజా ధృతరాష్ట్ర. దుర్యోధనుడు అనబడే అధర్మ వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు. అంటే